హలో హాయ్ అండి. ఏం లేదు, ఈరోజు టాపిక్ ఏంటంటే భగవంతుడు అనేవాడండి, దేవుడు ఎవరి పక్షం ఉంటాడు అంటే ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పేదవాళ్ళ తట్టే ఉంటాడు. ఎందుకంటే అండి, డబ్బు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ధనంతో పాటు మనకు అహంకారం వస్తుంది. అహంకారము, పక్కన వాళ్ళని అవమానించడము, పక్కన వాళ్ళ కష్టాల్ని పట్టించుకోకపోవడము, ఇంకొకటి ఎవ్వరికీ సహాయం చేయకుండా స్వార్థంగా ఉండడము, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి వాళ్ళకి. ఇంకా దేవుడితో అవసరం లేదు అన్న టైప్లో ఉంటారండి వాళ్ళు. ఇంకా భగవంతుడితో అవసరం లేదు కదా వాళ్ళకి, అదనమాట. అది కాక అప్పులు ఇచ్చేవాళ్ళు, అప్పులు వేరే వాళ్ళకు డబ్బులు దాన్ని ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతేనే భగవంతుడు పట్టించుకోడండి. అది చాలా మటుకు నేను కూడా విన్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు కుచేలుడు ఉన్నాడు. కుచేలుడిని ఎందుకని ధనవంతుడిని చేశాడు భగవంతుడు అంటే అతని యొక్క ప్రేమను, అతని యొక్క పేదరికంలో ఆయన ధర్మాన్ని, పేదరికంలో ఉన్న ఆయన పేదరికం తన వద్దున్నా కానీ ధర్మంగా ఉన్నాడు కుచేలుడు. భగవంతుడు ఎప్పుడు మన ధర్మాన్ని చూస్తాడండి. మనం ఎంత ధర్మబద్ధులుగా ఉన్నాము, మన పట్ల కానీ, మన చుట్టూ ఉన్న మనుషుల పట్ల కానీ, మన ప్రకృతి పట్ల ధర్మంగా, అది కూడా ఇంపార్టెంట్ అండి. ప్రకృతి పంచభూతాల పట్ల, నీరు, వాయువు, అగ్ని, వీటన్నిటి పట్ల కూడా మనం ఎలా ఉన్నామో, మన ప్రవర్తన ఎలా ఉందని భగవంతుడు చూస్తాడండి. మనం పంచభూతాలతోటి ఏర్పడిన వాళ్ళం. ఆ పంచభూతాలతోటి ఎలాగ ధర్మబద్ధంగా ఉన్నాము అనేది భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడండి. అది మనం వాటి వల్ల అంటే నీరును వృధా చేయకుండా ఉండడము, అగ్నిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించడము, ఏ పద్ధతిలో ఉపయోగించాలో ఆ పద్ధతిలోనే ఉపయోగించడము, గాలిని మనం తీసుకునే శ్వాస మనం ఎలా తీసుకుంటున్నాము, మనం గాలితో అంటే ఇవి కూడా ఒక ధర్మాలేనండి, ఇవి కూడా ఒక ధర్మాలే. ఆ ధర్మాలన్నింటినీ మనం ఏ రకంగా నిర్వర్తిస్తున్నాము, ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తాడండి. కాబట్టి భగవంతుడు దూరం అయ్యే ధనం మనకు అవసరం లేదు. భగవంతుడు మన దగ్గర ఉన్నంత వరకు ఉపయోగపడే ధనమే చాలు. కోటీశ్వరుల దగ్గర దేవుడు ఖచ్చితంగా ఉండడండి, 100% ఉండడు. ఎందుకంటే వాళ్ళు డబ్బును వేరే వాళ్ళకి ఇవ్వడము, అప్పులు ఇచ్చే వాళ్ళని భగవంతుడు కాపాడండి, గుర్తుపెట్టుకో. వడ్డీ వ్యాపారస్తుల్ని భగవంతుడు కాపాడడు, అది ఖచ్చితం. అది ఎందుకంటే అందులో ధర్మం ఉండదు. ధర్మం లేని దగ్గర భగవంతుడు సహాయం అనేది చేయడు. ఇది 100% కరెక్ట్ అండి. అది మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, ఇది 100% కరెక్ట్. ఎక్కడైతే శ్రమకు కూడా విలువిస్తాడండి భగవంతుడు. మనం కష్టపడాలి, కష్టపడే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా భగవంతుడు ఉంటాడు. కష్టపడే వాళ్ళ దగ్గర ధర్మంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా ధర్మాన్ని పాటించి మనము ఉండేదాన్ని బట్టే భగవంతుడు మనతో ఉంటాడు. కుచేలుడు ఆయన ధర్మబద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రవర్తన, ఆయన ఇది ఉట్టి స్నేహమే కాదండి ఆయన దగ్గర ఉన్నది, ఆయన మొత్తం చూశాడు. భగవంతుడు మొత్తం చూసే కుచేలుడిని కోటీశ్వరుని చేశాడు. అది ఎందుకు? ఆయన ఉన్న ధర్మాన్ని బట్టి, ఆయన ఉన్న పద్ధతిని బట్టి, ఆయన నడిచిన దారిని బట్టి ఆయన్ని గొప్పవాడిని చేశాడు. అదే కుబేరుని ఎప్పటికీ అణిచే పెడతాడు. ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఎప్పటికీ ఇవ్వడు భగవంతుడు. ఎందుకు ఇవ్వడంటే ఆయన ఇచ్చింది అప్పు ఇస్తే ఖచ్చితంగా ఎగ్గొట్టాలి, అది ధర్మం. అదే ధర్మం అండి. మీరు తప్పంటారు చాలామంది, అప్పు ఇస్తే తిరిగి ఇవ్వకపోతే చూడు ఎగ్గొట్టేశాడు, దాని ధర్మం అదే. మీకు తెలియదు అది. ఎవరైనా డబ్బులు ఎవరికైనా భగవంతుడే చేశాడండి, ఇంక మనం ఎంత. ఎవరైనా డబ్బులు ఎవరికైనా అప్పు ఇచ్చారు అంటే అది తిరిగి ఇవ్వకూడదు, అదే ధర్మం. అది అన్యాయమని, ఒకరు సొత్తు తిన్నారని, అదని ఇదని అంటారు, కానీ అది కాదు. భగవంతుడే చెప్పాడు ఆ ధర్మాన్ని. ఏంటంటే డబ్బు నువ్వెందుకు ఇచ్చావు, ఏ భగవంతుడిడా?
అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు కదండి. అప్పు ఇవ్వాల్సిన అవసరం ఒకరికి లేదు. నువ్వు ఇచ్చావు అంటే ధనాన్ని నువ్వు స్వార్థంగా ఇచ్చావని అర్థం. అక్కడ స్వార్థంగా ఒక వస్తువు మనం ఇంకొకరికి ఇచ్చాము అంటే ఆ వస్తువు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకూడదు. అది ధర్మం. అదే ధర్మం అండి. అదే ధర్మము, అదే న్యాయం. భగవంతుడు కూడా దాన్నే హర్షిస్తాడు. అంటే తిరిగి ఇవ్వకూడదు, ఎప్పటికీ పూర్తి చేయడు. కుబేరుని అప్పు ఒక లెక్క అండి వెంకటేశ్వర స్వామికి. ఒక లెక్కన లక్ష్మీదేవినే ఆయన దగ్గర ఉంది. ఇంకా కుబేరుడి అప్పు ఎంత, కానీ ఆయన ధర్మానికి నిలబడతాడు భగవంతుడు. అది పూర్తిగా ఎప్పటికీ తీర్చడు, ఎప్పటికీ తీర్చడు. కుబేరుడి అప్పు అలాగనే ఉంటుంది. ఎందుకంటే మొత్తం తీర్చకూడదు. ఒక అప్పు ఇచ్చిన వాడికి మొత్తం డబ్బులు ఇచ్చేయకూడదు అనేదే ధర్మం. మీరు ఎవరినైనా కనుక్కోండి ఈ విషయంలో ధర్మబద్ధం ఏంటి అంటే అదే ధర్మం. దానివల్ల అప్పులు ఎక్కువైపోయినాయని ఆత్మహత్యలు చేసుకొని అవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఎగ్గొట్టేయండి. ఎందుకంటే అదే ధర్మం. భగవంతుడు కూడా హర్షిస్తాడు దానికి. ఒకరు ఇంకొకరికి ఇవ్వడమే తప్పు, అది తిరిగి ఇవ్వకూడదు అనేదే ధర్మం. ఇది మీరు ఎంతమంది ఎన్ని కామెంట్లు పెట్టాలో పెట్టండి, నేను సమాధానం చెప్తాను. ధర్మబద్ధంగా చెప్తాను. అదే న్యాయం. భగవంతుడు చెప్పిన న్యాయం అది, నేను చెప్పిన న్యాయం కాదు. అర్థమైందా? కాబట్టి ఎవ్వరికి అప్పులు ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారా దాన్ని పూర్తిగా తీసుకోవాలి అని అనుకోకండి. భగవంతుడు మన పట్ల ఉండడు. అప్పుడు కొంచెమన్నా వదిలేసేయాలి వాళ్ళ తట్టు. అప్పు సగమన్నా తీసుకోవాలి, లేకుంటే కనీసం 10% అయినా వాళ్ళ దగ్గరే ఉంచేయాలి ఆ అప్పు. మనం పూర్తిగా తీసుకోకూడదు. అది ధర్మం అండి. అంతేకాని మనం ఇచ్చిన ధనానికి డబల్గా తీసుకోవడము, వడ్డీలు వేయడము, చక్రవడ్డీలు వేసి తీసుకుంటే ఆ పాపాలని మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరికైనా అప్పిస్తే తిరిగి, ఇప్పుడు మీరు ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, 900 తీసుకోండి. మీరు రిటర్న్ 1000 తీసుకోవద్దు. మీరు 1500, 2000 తీసుకుంటారు 1000 ఇచ్చి. అదే చాలా పాపం. భగవంతుడి దృష్టిలో అది పాపం అండి. నువ్వు 1000 ఇస్తే 900 తీసుకో, 950 తీసుకో. వాళ్ళ దగ్గర కొంత ధనాన్ని ఉంచేయాలి. మనం ఎవరికి డబ్బులు ఇచ్చినా ఆ కొంత ధనాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి. అదే ధర్మం అండి. మొత్తం తీసుకోకూడదు. ఇది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క ధర్మం అండి. ఇది ఆయన తీర్చాలనుకుంటే ఒక్క సెకండ్ చాలు. లక్ష్మీదేవిని పెట్టుకొని ఆయనకి ఏమండి అప్పులు చేయాల్సిన కర్మ. కానీ అది ధర్మం అండి. ఆ కుబేరునింది పూర్తిగా తీర్చకూడదు అనే తీర్చడు భగవంతుడు. ఇది చాలామందికి అర్థమై ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని మొత్తంగా మాత్రం రిటర్న్ తీసుకోకండి. కొంచెం వాళ్ళ దగ్గర వదిలేసేయండి. అర్థమైందా?